గౌరవనీయులు పెద్దలు, అనుభవజ్ఞులు, మిత్రులు, శ్రేయభిలాషులు, సోదరులు, ఏపీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారికి. ఐవి సుబ్బారావు గారు అంటే నాకు ఐవి వెంకటరావు గారు వచ్చారు. ఆ వెంకటరావు గారు కూడా ఆంధ్రజ్యోతి ఆయన అందరూ రాధాకృష్ణ గారు వారు వీళ్ళందరూ కలిసి పనిచేశారు. ఆ రోజుల్లో వారు కూడా ఇప్పుడు మహా టీవీకి యాజమాన్యం. కాబట్టి వారు చాలా చక్కగా చెప్తారు చాలా విషయాలు. మరి ఈరోజు రామకృష్ణారెడ్డి గారు ఏ ఈవెంట్ వచ్చినా, ఏ సమస్య రంజాలు, ఏ కార్యక్రమం జరిగినా మీకందరికీ మాకందరికీ వారు అన్నేగా భావించకుండా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ప్రతి జర్నలిస్టు కూడా ఎవరు కావాలంటే వారికి స్థలం కేటాయించి గౌరవంగా మీకు అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. వారికి మరి చాలామంది చిరకాల మిత్రులు ఉన్నారు ఇక్కడ. ఇందాక మాట్లాడే మధుబాబు, చలంబాబు, శ్యాంబాబు, ఈ కాంబినేషన్స్ వాళ్ళ ముగ్గురు కూడా బాగా చిన్నగా పరిచయం ఉంది. మా తండ్రి గారితో నాకు బాగా సంబంధాలు ఉన్నాయి. వారు నాకు బాగా తెలిసిన వారు. అదేవిధంగా జర్నలిస్ట్గా ఉన్న ఈనాడులో ఉన్న జనార్దన్ రెడ్డి గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, మరి చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా జర్నలిస్ట్. నాగరాజ మరి సుబ్బారావు గారు చాలా విషయాలు చక్కగా చెప్పారు. ప్రధానమైన సమస్య వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని. నేను ఎన్నికల్లో వాగ్దానం చేశాను, ఇప్పుడు సందేహమే లేదు. మీరు ఇక్కడే రామకృష్ణారెడ్డి సార్ డిగ్రీ కాలేజీ ఎదుగా ఇంటి పక్క 2.5 ఎకరా ఉంది ఆయన చెప్పినారా లేదా? మీరు లిస్ట్ చేయండి అని చెప్పాను. వర్కింగ్ జర్నలిస్టులు అర్హులైన వారు ఎవరైతే ఇల్లు లేదో, ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎందుకంటే జర్నలిస్టులు అందరూ చాలామంది పేదవారు ఉన్నారు. మీరు కూడా కష్టజీవులే. ఎందుకంటే ప్రభుత్వానికి మాకు వారధిగా ఉన్నారు. మేము చేపట్టే కార్యక్రమాలన్నీ ఈరోజు మేము చెప్తే పేపర్లు వస్తాయి. అంటే ప్రభుత్వం తరఫున వారధిగా మీకు ఆ రోజు మాకు ఈ కార్యక్రమాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచి మీకు ఎక్కడికో రమ్మంటే పోవాలంటే పెట్రోల్ కావాలా, డీజిల్ కావాలా, మీ దగ్గర డెవలప్ ఉండదు. ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రమ్మంటే ఎందుకు చేస్తారు? ఇక ఈ రోజుల్లో పాత రోజుల్లో 5 మంది, 6 మంది, 7 మంది ఉన్నారు. వాళ్ళకి కావాలంటే మేమంతా బైక్ పెట్టి జీపో కారు పెట్టి ఉంటున్నారు. కానీ ఈరోజు సమస్య అయిపోయింది. అది ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టులు చాలా మీరే కాదు, చాలా ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు మీకే తెలుసు. మీరే నేను అడిగిన తర్వాత పేర్లు ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు. నేను అడిగాను, మీరు ఎంతమంది ఉన్నారో నాకు లిస్ట్ ఇవ్వండి, నేను ఎక్కడిచ్చినా మీరు పోవాలని చెప్పాను. మీరు ఎక్కడిచ్చినా మీరు పోవాలి, వద్దు అనే సమస్య రాకూడదు. అదే ఇక్కడ చలంబాబు ఉన్నారు, శ్యాంబాబు ఉన్నారు, జనార్దన్ ఉన్నాడు సీనియర్. నేను ఈ జర్నలిస్టులకు ఎన్జిఓస్ కాలనీ ఇచ్చాను. ఇప్పుడు నేను పొన్నాపురం కాలనీ కాదు, బసవతార నగర్. ఆ బసవతార నగరం ఇస్తే కొంతమంది పోయినారు, కొంతమంది పోలేదు. ఆ రోజు నా పరిస్థితులు నేనేం చెప్పడం లేదు. ఆ రోజు కమ్యూనికేషన్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, ఏమీ లేవు. మళ్ళీ వీళ్ళు సమస్య ఏమంటే మేము దూరం పోవాలంటే మాకు చాలా దూరం అయిపోయింది. అందరికీ వెహికల్స్ ఎక్కడ ఆ రోజుల్లో సిటీ బస్సులో పోవాలా, మళ్ళీ దిగిపోవాలా. ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి మేము పోలేము. మళ్ళీ ఎవరు ప్రశ్నలు పిలిస్తే మనకి ఆ రోజు సెల్ ఫోన్స్ లేవు. కొంతవల్ల కమ్యూనికేషన్ ఉంటే అంత దూరం రావాలా. మీ దానివల్ల చాలామంది అది వదులుకున్నారు. తర్వాత 10 మంది 20 మంది ఉన్నారు ఆ రోజుల్లో. తర్వాత నెక్స్ట్ ఇస్తే పద్మావతి నగర్లో ఇచ్చా, ముఖద్వారం అలా ఒక 2.5 సెంటు 2 సెంటు ఇచ్చా. ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు అది ప్లే గ్రౌండ్ అయింది. అది మీకు కేటాయించిందే. అది మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేశాను. అది ఇప్పుడు దాదాపు 1 కోటి రూపాయలు సెంటు మీరు వదులుకున్నారు.
మీరు ఆ రోజు ప్రొటెస్ట్ చేసి ఉంటే అప్పుడు గత ప్రభుత్వంలో వచ్చినాం, కౌన్సిల్ రెజల్యూషన్ ఉంది, కౌన్సిల్ తీర్మానం కూడా ఉంది, మీకు ఇవ్వాలని ఇచ్చాము. ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోలేకపోయినాం మనం. ఇంకొకటి రాష్ట్రానికి ఎన్నికల బస్సీలు ఎదురుగా దాని పక్కన కూడా దాదాపు ఒక సెంటున్నర పొడుగు కూడా చూసుకుంటారు మీరు కూడా. అది జర్నలిస్ట్కి ఇచ్చిందే. దాంట్లో ఏం చేశారు, నెక్స్ట్ ప్రతాప్ రెడ్డి మన ఉద్యమాలు చేసి ఆ పుత్తాజన ఒక అమ్మాయి ఎవరు ఉన్నాయని వీళ్ళంతా గొడవలు చేసి దాంట్లో దొరికిపోయినారు. అది మీకు ఇచ్చింది ఆ స్థలం, అది నువ్వు వదులుకున్నారు. ఇప్పుడు ఆ కాలానికి ఈ కాలానికి చూసుకుంటే జర్నలిస్టులు ఇప్పుడు చాలామంది వచ్చేసారు. సోషల్ మీడియా పెరిగిపోయింది, యూట్యూబ్లు వచ్చేసినాయి. ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టులలో ఎవరు ప్రాధాన్యత ఇవ్వాలనేది అర్థం కాని పరిస్థితి అయింది. అంటే ఐ మీన్ ఆర్ జర్నలిస్ట్ వర్కింగ్, నాట్ ఓన్లీ చేస్తే దీన్ని మీరు ఫైనలైజ్ చేయండి. నేను 3 పేర్లు చెప్పాను, మీరు కూర్చొని ఫైనలైజ్ చేయండి. పేదవారు అర్హులైన వారికే, శ్యాంబాబు కొద్దు చెప్తా, తెలంబాబు కొద్దు, వాళ్ళు మీకోసం వాళ్ళేమో అడగలే, మీకోసం అడిగినారు. డోంట్ లాఫ్, మీకోసం అడిగినారు. మాత్రం సరే, పిల్లలు ఉండొచ్చు, మీకు పిల్లలకి ఇవ్వాలని నేను కాదని చెప్పడం లేదు, తీసుకోండి. మీరే నేను ఇచ్చిన కాడ మీరు పోతారంటే పోండి. మీరే చెప్పారు, నాకు 200 ఎకరాలు కన్నా దాన్ని ఇవ్వండి అని చెప్పి. తర్వాత ఇంకో విషయం చెప్పారు సుబ్బారావు గారు, సోషల్ మీడియా పెరిగిపోయింది, మీరు అసభ్యంగా నా మీద ఒకటి రాసినారు కదా, అది దేశమంతా వైరల్ అయిపోతుంది. నువ్వు దాని ముందు క్లారిఫికేషన్ చేసుకో. క్లారిఫికేషన్ చేసుకునేది ఇది కరెక్టా కాదా సార్, మీ మీద అసహ్యం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ వచ్చిందని చెప్పి కరెక్ట్ మాట, అది వాస్తవం. దానివల్ల వర్కింగ్ జర్నలిస్టులు చెడు పేరు రాకూడదని చెప్పారు. కరెక్ట్ మాట అది. మీరు వర్కింగ్ ఏం చేసి తెలుసుకోకుండా ఎవరు చెప్పాడని సోషల్ మీడియా అయితే అది డ్యామేజ్ అయిపోతుంది కదా, పార్టీకి కానీ అతని వ్యక్తిత్వాన్ని కానీ అతని కానీ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అది కూడా మీరు తెలుసుకొని చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ ఇది కరెక్ట్ మాట, వాస్తవం. అది జర్నలిజం అంటే. జర్నలిజంలో క్వాలిఫికేషన్ ఉండాలా. దాంట్లో హైదరాబాద్ ప్రశ్నలు అడుగుతుంటే కొత్తగా మేము వచ్చిన క్యాబినెట్ మాత్రం తత్పరమిత్ర అయిపోయిన సబ్జెక్టు తెలియకుండా మనకు తెలియని విషయాలు కూడా అడిగేవాళ్ళు. ఈరోజు యూట్యూబ్లో, నేషనల్ యూట్యూబ్లో చూడరు ఎటువంటి భేదాలు ఉన్నారో వాళ్ళకి తెలుసు. వాళ్ళందరికీ కొన్ని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత 2 భేదాలు ఉంటే ఉండదని చెప్పి తీసేసినారు. లేరు వాళ్ళు ఈ రోజుల్లో. కరెంట్ తామర ఏదైతే కూడా చెప్పాల్సిన అవసరం లేదు. పుణ్యప్రశాంత్ వాజ్పేయి, నేను రాష్ట్రంలో చాలామంది 2 పేర్లు చెప్పుకుంటే అందరినీ ఎందుకు తీసేసినారంటే దానికి సమాధానం లేదని చెప్పకూడదు. దాని గురించి వాటి మేధావులను ఉన్నారు, ఇవాళ మేధావిత్వం ఉంది. తర్వాత అక్రిడేషన్స్ గురించి చెప్పినారు. మీరు సెలెక్ట్ చేసి నాకు ఇస్తే నేను చెప్తా. అక్రిడేషన్ ఎవరు లేదు. తర్వాత ఇన్సూరెన్స్ గురించి చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా మేము చెప్పాము, 100 రూపాయలు మీరు మెంబర్షిప్ చేయండి, మీరు చేయాలని చెప్పడం లేదు. ఆ రకంగా జర్నలిస్ట్ కూడా వెసులుబాటు ఉంది. మీరు దాన్ని తీసుకోండి, 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇమీడియట్గా 10,000 రూపాయలు 15,000 రూపాయలు మీకు ఏదైనా సంస్కార కార్యక్రమాలు కాబట్టి ప్రభుత్వం తరఫున ఇన్సూరెన్స్ తరఫున వస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని మనం మీరు విజయం కదా, దానికి ఎంత వచ్చి 400 రూపాయలే, ఓన్లీ 400 రూపీస్. అది మీకు ఎంత బాగా, మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎంత లబ్ధి ఉంటుంది అని విద్యా విధానం గురించి చెప్పడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్లో మనము అది రామకృష్ణ గారు నాకు తెలుసు. మరి అది కమాండింగ్ లేకుండా మనం తర్వాత మీకు చెడు పేరు రాకుండా, మంత్రి గారితో బెదిరించి ప్రైవేట్ స్కూల్స్ దాదాపు ఇచ్చి చేర్పించారని చెడు పేరు రాకుండా, మీకు ఏదైనా మన పేద పిల్లలు ఉంటే, మన పిల్లలు ఎవరైనా ఉంటే వారికి అవకాశం అంటే చెప్తాం, మాట్లాడతాం. ఎవరు వచ్చినట్టు చెప్తా ఉన్నాం. ఏదో డిగ్రీ ఇంజనీర్ గారు కానీ, మెడికల్ కాలేజ్ కానీ, దానిలో కానీ వాళ్ళకి వెసులుబాటు ఎంతో తగ్గించి ఇస్తూనే ఉండాలి. ఎవరికి కాదని చెప్పడం లేదు. మళ్ళా ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్లో మనము ఇంతకుముందు 10th క్లాస్ వరకే ఉన్నాయి. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పెట్టిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా బాగా స్ట్రెంత్ పెరిగింది. మీరు చూసారు కదా, మనం చూసారు, మీరు వచ్చారు నాతో పాటు. అదే స్ట్రెంతే లేదు. భర్తీగా మైనార్టీలు చూసాం. కొద్దిసారి 16 మంది ఉంటే 120 మంది పిల్లలు వచ్చారు. అంటే పిల్లలు చదువుకోవాలని ఉన్నారు, కానీ పేరెంట్స్ కుటుంబ పరిస్థితి, కుటుంబ పోషణ, పేదరికము ఇవన్నీ ఉన్నాయి. మన సమస్యలు ఉన్నాయి. మన పిల్లలు రావాలంటే తల్లిదండ్రులు సంపాదిస్తే కానీ రికార్డు కానీ ఒక ఇంటి పరిస్థితులు ఉన్నాయి. అటు మీరు వేదనగా అడిగిన ఎండ స్థానం గురించి, ఈ అక్రిడేషన్ కార్డు గురించి కలెక్టర్ మాట్లాడుకుంటే మాట్లాడతారు. కలెక్టర్ గారితో మాట్లాడి ఎవరెవరు కాదు, ఎందుకు కాదు, మీ అసోసియేషన్ గురించి మీరు చెప్పాలి. మనకు 3-4 అసోసియేషన్లు ఉండే వచ్చేసినాయి ఇప్పుడు. కానీ పేద అసోసియేషన్ ఇది కాబట్టి మీరు గుర్తింపు ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు అనే విషయాన్ని మీరు